Hello friends, welcome to our special program GK Insights. Friends, మనం 20 years back స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న తీరుని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న తీరు గమనిస్తే చాలా అంటే చాలా మారిపోయిందండి. 20 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసి మినిమం అంటే మినిమం అండి 5 years 7 years పాటు హోల్డ్ చేసేవాళ్ళు ఆ కొన్నవి. కొంతమంది అయితే అసలు అమ్మటానికే ఇష్టపడేవాళ్ళు కాదండి, డివిడెండ్ల కోసం మాత్రమే ఎదురు చూసేవాళ్ళు. బట్ 2020 తర్వాత ఆ సినారియో కంప్లీట్ గా మారిపోయింది చెప్పవచ్చు. మరీ ఎక్కువగా 2020 తర్వాత అండి, కరోనా టైంలో యూత్ స్టాక్ మార్కెట్ కి బాగా ఎంటర్ అయ్యారు. 2020కి ముందండి 4.5 crores డిమాట్ అకౌంట్ ఉంటే ఇప్పుడు 18.5 crores ప్లస్ డిమాట్ అకౌంట్లకి వచ్చినాయండి. దీనికి ప్రధానమైన కారణాలు చెక్ చేసుకుంటే, ఒకటి టెక్నాలజీ, తర్వాత కరోనా అప్పుడు లాక్డౌన్ లో ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ ని యాక్సెస్ చేయటం, టెక్నాలజీ వలన ప్రతిదీ కూడాను పూర్తిగా చేతిలోకి వచ్చేసింది చెప్పొచ్చు. ఏదైనా సరే 5 to 10 minutes లో చేతిలోకి ప్రతి ఒక్కటి వచ్చే పరిస్థితికి ఈ టెక్నాలజీ తీసుకొచ్చేసింది. కోరికలకి అనుగుణంగా మార్కెట్ మేకింగ్ అవుతుంది, స్పీడ్ గా చేంజ్ అవుతుంది. ఒకప్పుడంటే 10 to 15 years బ్యాక్ ఏదైనా ఒక మూవీ 100 days ఆడితే అది బాగా ఆడినట్లు గొప్ప అన్నట్లు చూసేవాళ్ళండి. ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ అయితే లేదా గురువారం రిలీజ్ అయితే సోమవారం కల్లా సినిమా ఎండ్ అయిపోతుంది. సినిమా రిలీజ్ అయిన 2 to 3 hours 4 hours లో పైరసీ లింక్లన్నీ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. ఇలా ప్రతి బిజినెస్ కూడా స్పీడ్ అంటే స్పీడ్ గా చేంజ్ అయిపోయిందండి. దీనంతటికి కారణం ఇంటర్నెట్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ లో కూడా అండి ఇదే స్పీడ్ జరుగుతుంది. 20 years బ్యాక్ 90% ఈక్విటీ మాత్రమే చేసేవాళ్ళు, ఎవరో 10% ఫ్యూచర్స్ చేసేవాళ్ళు, తర్వాత ఆప్షన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాని ప్లేస్ లోకి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ వచ్చేసినాయి. 90% ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. జస్ట్ 10% పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ చేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ వలన, టెక్నాలజీ వలన డే ట్రేడింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. దీంతో పాటు ప్రాఫిట్ అండ్ ముఖ్యంగా లాసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 22-24 కి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నివేదిక ప్రకారం 1.8 lakh crores నష్టపోయారని చెప్తుందండి. పర్టికులర్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రతి 10 మందిలో 9 మంది F&O లో నష్టపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ముఖ్యంగా 5 అండి. ఒకటి, F&O మీద, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఏ మాత్రం కనీస అవగాహన లేకపోవటం, ట్రేడింగ్ ప్లాన్ స్ట్రాటజీ లేకపోవటం, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ లేకపోవటం, F&O స్పీడ్ కు తగినట్లుగా మన ఎగ్జిక్యూషన్ మెకానిజం లేకపోవటం, 5 కన్సిస్టెంట్ గా ట్రేడింగ్ చేయకపోవటం. దీనికి తోడు క్రైమ్ అడ్వైజర్స్ యొక్క స్పామ్ ట్రేడింగ్ కాల్స్ వలన మరింత నష్టపోతున్నారండి. మనిషి అన్నాకండి ఆశ, నమ్మకం, భయం బై డిఫాల్ట్ గా ఉంటాయి. ఈ 3 వీటిని ఆసరాగా తీసుకొని క్రైమ్ అడ్వైజర్స్ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఒకడికేమో బై కాల్ చెప్తారు, ఇంకొకరికి అదే కాల్ ను సెల్ చేపిస్తారు. ఎవరో ఒకరు ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ వచ్చిన వారి దగ్గర నుండి 50% గుంజేస్తున్నారండి. లాస్ వచ్చిన వారిని కన్విన్స్ చేసి మరొక కాల్ చేపిస్తారు. ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో చాలా మంది ఇరుక్కుపోయి నిజంగా విలువలాడిపోతున్నారండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మన డబ్బుని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అన్న క్వశ్చన్ కి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పనండి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. దీనిని మనం గూగుల్ ద్వారా అయినా సరే తెలుసుకొని చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్ లో మోర్ దాన్ మినిమం 10-15 years పైగా అనుభవం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. దీని ద్వారా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకు తెలుస్తుంది. మన లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది క్లియర్ పిక్చర్ మనకు వచ్చేస్తుందండి. ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత పెట్టాలి, లేదా డైరెక్ట్ గా స్టాక్స్ లో ఎలాంటివి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి, బాండ్స్ లో ఎంత, గోల్డ్ సిల్వర్ లో ఎంత పెట్టాలి, రియల్ ఎస్టేట్ లో ఎంత, ఇలా ఇన్సూరెన్స్ లో ఎంత తీసుకోవాలి అన్నది మనకి క్లియర్ గా తెలిసిపోతుందండి. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు నేను 3 మంత్రాలు చెప్తానండి. 1, క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. 2, డైవర్సిఫై మీద ఫోకస్ చేయండి. 3, ఎలకేషన్ మీద ఫోకస్ చేయండి. డెఫినెట్ గా విత్ ఇన్ 1 to 3 years లో మీరు కంప్లీట్ గా ప్రాఫిట్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోతారండి. తర్వాత ట్రేడింగ్ చేసేవాళ్ళండి, ట్రేడింగ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. ట్రేడింగ్ ప్లాన్ లేకపోతే అసలు ట్రేడింగ్ ముట్టుకోవద్దు. తర్వాత ఎంట్రీ, ప్రతి ట్రేడ్ కి ఎంట్రీ, తేడా వస్తే బ్రేక్ ఎక్కడ వేయాలి, తర్వాత టార్గెట్ ని చక్కగా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇలా ప్రతి ట్రేడ్ లో వచ్చే రిస్క్ ఎంత అన్న క్యాలిక్యులేషన్ లేకుండా పొరపాటును కూడా మార్కెట్ లోకి ఎంటర్ కాకండి. నేను చెప్పిన ఈ ట్రేడింగ్ లో చేసి చూడండి, డెఫినెట్ గా ప్రాఫిట్ లోకి వస్తారు. ఒకవేళ
ఒకవేళ మీరు సొంతంగా చేసుకోవాలి అంటే సెల్ఫ్ గా అయినా సరే రకరకాల అవకాశాలు ఇవాళ మార్కెట్ లోకి వచ్చేసినాయి కాబట్టి నేర్చుకొని ముందుకు వెళ్ళండి. లేదు ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ నుండి ట్రైనింగ్ తీసుకొని ప్రారంభించండి. లైఫ్ లాంగ్ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలా ట్రైనింగ్ తీసుకోము, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోము అంటే ఇబ్బంది పడతాం. లేకపోతే అత్యంత విలువైన సమయం జీవితం వృధా అయిపోతుంది. ఏమీ సాధించిన వ్యక్తిగా మనం మిగిలిపోతాం. సో చాలా చాలా అంటే కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ అంతా కూడా అండి మానవత్వం, దయ, కరుణ, జాలి, అభిమానం, ఆప్యాయత, మంచితనం లేని కరుడుగట్టిన, జాగ్రత్తగా వినండి, క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ చేతిలో ఉండిపోయింది. 98% ఈ క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ ఉన్నారండి. 2% మంచి వాళ్ళందరూ చెప్పుకోవచ్చు. ఇది ప్రూఫ్ అడిగితే నేను చెప్పలేను. జస్ట్ నా సైకాలజీ నేను అర్థం చేసుకున్న వయసుకి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 98% క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ వీళ్ల చేతిలోనే మార్కెట్ అంతా నడుస్తుంది. ఇక్కడ మనం పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను పేర్లను ఉదాహరించట్లేదు, అర్థం చేసుకోండి. ఉదాహరణకు మనం చూడండి, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్స్ అందరూ కలిసి ఒక మూవీ చేసి మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, కోపం తెప్పిస్తారు, ప్రేమ తెప్పిస్తారు. ఇలా రకరకాల ఎమోషన్స్ తో మనల్ని కూర్చోపెడతారు, డబ్బు వసూలు చేస్తారు, చక్కగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకే రిస్క్ ఉంది, బట్ ఇది చాలా చిన్న వ్యవస్థ. బట్ పొలిటీషియన్స్, క్యాపిటలిస్టులు, డిక్టేటర్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వ్యవస్థ. కాబట్టి వీళ్లతో చాలా కేర్ఫుల్ గా ఉండండి. అట్లీస్ట్ మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పాపం యాక్టర్స్ చాలా పెర్ఫార్మెన్స్ ని, చాలా డబ్బులు ఖర్చు పెట్టి, చాలా తెలివితేటలతో మనల్ని కాస్త ఎంజాయ్మెంట్ అన్న ఎంటర్టైన్మెంట్ చేస్తారు. బట్ ఈ క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ అలా కాదు. మాక్సిమం తొక్కేస్తారు, నొక్కేస్తారు, కొట్టేస్తారు, దోచేస్తారు. బట్ అందరూ కాదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తున్నానండి. కాబట్టి సినిమా చూడాల్సింది కూర్చొని కాదు బ్రో, నుంచొని ట్రై చేసి చూడండి. ఈ క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ చెప్పినట్లు మొత్తం ఎంటైర్ క్యాపిటల్, కమోడిటీ, కరెన్సీ, బాండ్ మార్కెట్లు వింటాయి. వాళ్ళు ఎలా నొక్కితే అలా మూవ్ అవుతా ఉంటాయండి. ఇది నిజం. ఉదాహరణకు చూడండి, లేటెస్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ మూవ్మెంట్ ఎలా ఉందో. ఒక చిన్న చిన్న వర్డ్స్ కి మార్కెట్లు కకలావికలం అయిపోతున్నాయి. రష్యన్, ఉక్రెయిన్ మీరు గమనిస్తున్నారు కదా. డిక్టేటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఎవరిని మనం కించపరచాలని చెప్పి చెప్పట్లేదు. ఎవరు యాటిట్యూడ్ లో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ విత్ క్యాపిటలిస్ట్, పొలిటీషియన్స్ అండ్ డిక్టేటర్స్. వీళ్ల చేతుల్లోనే ఎంటైర్ మార్కెట్ అంతా ఇరుక్కుపోయి ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా కదులుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ను, ట్రేడింగ్ ను ఆరంభించండి. కేర్ఫుల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే. కాదు కూడదు అని ఎలా పడితే అలా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ హై క్యాపిటలిస్ట్, పొలిటీషియన్స్, డిక్టేటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో మనం ఇరుక్కోక తప్పదు. ఈ విషయంలో మన టీం అండి, జీకే టీం, స్పెషల్ టీం, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్న విషయంలో మీకు ఫ్రీగా సపోర్ట్ అండ్ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. తయారు చేసాం టీం ని. మన జీకే ఇండియా ZECAYINDIA@gmail.com కి మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ప్రొఫెషన్, మంత్లీ శాలరీ ఎంత, ఇన్కమ్ ఎంత, మీ యొక్క గోల్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఈమెయిల్ చేయండి. ఇవన్నీ కూడాను మాకు కీలకం అండి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి. కాబట్టి మీ నేమ్, మొబైల్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ప్రొఫెషన్, మంత్లీ శాలరీ ఆర్ ఇన్కమ్, మీ గోల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ని ఈమెయిల్ చేయండి. మన టీం మీకు కాల్ చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ రిపోర్ట్ ప్రిపరేషన్ లో మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేస్తారండి. ఇదంతా కూడా ఉచితము, ఫ్రీ. ఎవరికి ₹1 ఇవ్వద్దు. మా జీకే తరపున ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే మేము డబ్బులు తీసుకోము, మీరు కూడా ఇవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఫ్రీగా చేస్తున్నామండి. మరి మీకేంటి లాభం? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆ చాలు మాకు ఇన్కమ్. మాకంటూ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది అందరం కూడా చక్కగా సెటిల్ అయిన పీపుల్ అండి. ఎక్కడ ఎవరిని మోసం చేసే ఉద్దేశం కాదు కదా. మీకు చక్కగా నెక్స్ట్ వచ్చే 3, 5, 7, 10, 15, 20, 25 ఇయర్స్ వరకు చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మనం గోల్డ్ అండ్ సిల్వర్, ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చిన్న చిన్న సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన కోర్ సబ్జెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ ఈక్విటీ. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని తప్పనిసరిగా చేసుకోండి. మనందరికీ, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయమని చెప్పేసి సలహా కూడా ఇవ్వండి. లేదు కాదు కూడదంటే చెప్పాను కదా, మనందరం ఈ క్యాపిటలిస్టులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్ చేతిలో నలిగిపోతాం. సో బీ కేర్ఫుల్ గా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే మహా ఉద్యమాన్ని మనం ముందు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేయమని చెప్పేసి సలహా ఇద్దాం. ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ మేనేజ్మెంట్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు యువర్ జీకే. హ్యావ్ ఎ గుడ్ డే.